నమస్కారం. మార్కెట్లో మంచి రాబడిని పొందాలని, కానీ అదే సమయంలో తక్కువ రిస్కు తీసుకోవాలని కోరుకుంటున్నారా? అయితే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ మీకు సరైన ఎంపిక కావచ్చు. ఈ ఫండ్స్ గురించి సులభంగా అర్థమయ్యేలా వివరిస్తాను. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏమిటి? పేర్లోనే ఉంది. హైబ్రిడ్ అంటే రెండు విభిన్నమైన పెట్టుబడుల కలయిక. ఈ ఫండ్స్ ఒకేసారి ఈక్విటీలు మరియు డెట్ సెక్యూరిటీలు రెండింటిలోనూ పెట్టుబడి పెడతాయి. అంటే ఒకే గొడుగు కింద ఈక్విటీ ఫండ్స్ మరియు డెట్ ఫండ్స్ కలిపి ఉంటాయి. ఇది ఎలా పనిచేస్తుంది? హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడిదారుల డబ్బును కొంత భాగాన్ని షేర్లలో పెడతాయి. తద్వారా మార్కెట్ వృద్ధిలో పాలు పంచుకుని మంచి రాబడిని పొందే అవకాశముంటుంది. మిగిలిన భాగాన్ని బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి సురక్షితమైన డెట్ సాధనాలలో పెట్టుబడి పెడతాయి. దీనివల్ల మార్కెట్ ఒడిదుడుకుల నుండి మీ పెట్టుబడికి ఒక రకమైన రక్షణ లభిస్తుంది. హైబ్రిడ్ ఫండ్స్ ఎందుకు ఎంచుకోవాలి? మొదటగా బ్యాలెన్స్డ్ రిస్క్. ఈక్విటీ ఫండ్స్తో పోలిస్తే హైబ్రిడ్ ఫండ్స్ తక్కువ రిస్కు కలిగి ఉంటాయి. డెట్ పెట్టుబడులు మార్కెట్ పడిపోయినప్పుడు ఒక దిండులా పనిచేసి మీ పెట్టుబడికి స్థిరత్వాన్ని ఇస్తాయి. రెండవది ఆటోమేటిక్ బ్యాలెన్సింగ్. చాలా హైబ్రిడ్ ఫండ్స్ ఆటోమేటిక్గా బ్యాలెన్సింగ్ చేసుకుంటాయి. అంటే షేర్ల ధరలు బాగా పెరిగినప్పుడు ఫండ్ మేనేజర్లు లాభాలను తీసి డెట్ ఫండ్స్లోకి మారుస్తారు. మార్కెట్ పడిపోయినప్పుడు డెట్ నుండి ఈక్విటీలోకి మారుస్తారు. దీనివల్ల నిరంతరం మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మూడవది ఒకే ఫండ్తో వైవిధ్యం. మీ పెట్టుబడిని ఒకేసారి ఈక్విటీ మరియు డెట్లో వైవిధ్యపరచవచ్చు. వేర్వేరు ఫండ్స్లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. మరి వీటిపైన టాక్సేషన్ ఎలా ఉంటుంది? హైబ్రిడ్ ఫండ్స్పై పన్ను అనేది వాటిలో ఈక్విటీ భాగం ఎంత ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. 65% కంటే ఎక్కువ ఈక్విటీ ఉన్న ఫండ్స్ వీటిని ఈక్విటీ ఫండ్స్ లాగే పరిగణిస్తారు. 1 సంవత్సరంలోపు విక్రయిస్తే ఎస్టీసీజీ 15% పడుతుంది. 1 సంవత్సరం తర్వాత విక్రయిస్తే 1.25 లాక్స్ వరకు లాభాలు పన్నురహితం. ఆపైన 12.5% ఎల్టీసీజీ పడుతుంది. 65% కంటే తక్కువ ఈక్విటీ ఉన్న ఫండ్స్ వీటిని డెట్ ఫండ్స్ లాగే పరిగణిస్తారు. ఏప్రిల్ 1, 2023 తర్వాత కొనుగోలు చేసిన పెట్టుబడుల లాభాలు ఇప్పుడు మీ ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ బ్రాకెట్ ప్రకారం పన్ను విధిస్తారు. ఎవరు పెట్టుబడి పెట్టాలి? స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా తెలియనివారు. తక్కువ రిస్కు తీసుకుంటూనే ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడిని కోరుకునేవారు. తమ పెట్టుబడులకు ఒక బ్యాలెన్స్డ్ విధానం కావాలనుకునేవారు. హైబ్రిడ్ ఫండ్స్ కూడా అనేక రకాలుగా ఉంటాయి. ఉదాహరణకు అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ షేర్లలో ఎక్కువ పెట్టుబడి పెడతాయి. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ డెట్లో ఎక్కువ పెట్టుబడి పెడతాయి. గుర్తుంచుకోండి, ఏ పెట్టుబడిలోనైనా కొంత రిస్క్ ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి సరైన ఫండును ఎంచుకోవడం మంచిది. మీ ఆర్థిక ప్రయాణంలో ఒక తెలివైన ఎంపిక కోసం హైబ్రిడ్ ఫండ్స్ను పరిగణించండి. ధన్యవాదాలు.